పోలీస్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అలాగే మీడియాకి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కూడా ఇందులో అందరూ కూడా కుమ్మక్కయ్యి ఎవరు కూడా ఈ విషయాన్ని బయటికి రాకుండా చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళు బయటికి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రెజెంట్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం కావాలి, అసలు వీళ్ళకి ఎప్పుడు తెలిసింది ఏంటి అన్న విషయాలు క్లియర్‌గా తెలుసుకుందాం. అమ్మ, ఇవాళ మీ అమ్మాయి డిగ్రీ చదువుతుంది, తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అన్న విషయం మీకు ఎప్పుడైనా సరే తెలిసిందా? తెలియలే మేడం, ప్రేమించుకుందని తెలియలే. మన ఇంటి పక్కన మనకు బాబాయ్ అవుతాడు వాడు. పాప హైదరాబాద్నే చదువుతుంది. అయితే అమ్మోళ్ళకు బాగలేదు, పాప ఇంటికి వచ్చింది వాళ్ళే అని. వచ్చినప్పుడు వాడు బండి వేసుకొని పోతుంటే బాబాయ్ రోడ్డు దగ్గర దింపాను అన్నదట. తీసుకొని అమ్మోళ్ళ ఇంటికాడ దింపిండు. ఒకసారి 10 రోజులు, ఒకసారి 20 రోజులు ఉంది. ఈ పాపని అక్కడ ఏమైందో ఏమో తెలియదు మనకి. పాప నైట్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది అని అంటే, ఎందుకు బిడ్డ అంటే 3 రోజుల నుంచి రాంగ్ కాళ్ళు వస్తున్నాయి డాడీ అని అన్నది. ఆ నెంబర్ నీకు తెలుసా బిడ్డ అంటే సపోర్ట్ చేయలేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది? అంటే ఎన్ని రోజుల క్రితం మీ అమ్మాయి మీకు ఈ విధంగా ఫోన్ చేసింది? ఆ నైట్ చచ్చిపోతాను. నైట్ ఇప్పుడు 2 నెలలు అవుతుంది పాప చనిపోయి. 2 నెలల 20 రోజులుగా వస్తుంది. అయితే ఈయన ఉండి వద్దు బిడ్డ నువ్వేం టెన్షన్ పడకు, పొద్దున్నే ఆత్మకుల్లో పోయి కేసు పెట్టి వస్తాను నాన్న, నువ్వేం భయపడక అని అన్నాడు. ఆ నైట్ పాప సూసైడ్ చేసుకుంది ఫ్యాన్ కూర వేసుకొని. అనగానే మేమే. పాప మీతో కాకుండా హాస్టల్లో ఉంటుందా? లేదు, అంతకుముందు తమ్ముని దగ్గర ఉండేది 3 సంవత్సరాలు. తర్వాత పెద్ద పాప పెళ్ళైనాక పెద్ద పాప కాడ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్, పాప దగ్గర ఉంటుంది. ఆ నైట్ ఏం చేసినాం, పొద్దున్నే కేసు పెట్టి వస్తాను. ఆ నైట్ పాప సూసైడ్ చేసుకుంటే మేము చనిపోయినాక హాస్పిటల్లో తీసుకుపోయినా కేసు ఏమని పెట్టాం, రాంగ్ కాళ్ళు వచ్చినాయి అనేసి పెట్టినాం. ఆడ పోస్ట్ మాతావులు ఏమొచ్చింది, పాప 3 నెలల 20 రోజులు ప్రెగ్నెంట్ బాబు అని వచ్చింది. అట్లా భయం అయిపోయింది. వాడు తెల్లారే కోర్టుకు లొంగిపోయింది మేడం. సరే, 3 నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు మీకు తెలిసింది. అప్పుడు మీకు అసలు ఎవరు ప్రేమించారు, లేకపోతే ఎవరు ఈ విధంగా చేశారు అని తెలిసిందా? మీకు ఫోన్లో చెప్పిందా ముందు రోజు? పాప అన్నది మహేష్ బాబాయ్ అని అన్నది. బాబాయ్? బాబాయ్ అవుతాడు వాడు. ఇట్లా చేసి వరుసకి బాబాయ్ అవుతాడా? బాబాయ్ అవుతాడు. మరి బాబాయ్ అన్నోడితో రిలేషన్ ఏంటండి? వాడు అట్లా చేసిండు మేడం, బెదిరించారు. నైట్ పెళ్ళయిందా? పెళ్ళి అయింది. బండ్లు వేసుకొని అమ్మోళ్ళు ఊరికి 3 రోజులు పోయి 4 బెదిరించారట. మళ్ళీ వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, జైలు నుంచి వచ్చి వాళ్ళు ఒక 20 మందిని వేసుకుని ఒక వీడియో చేసిన రగన్న దగ్గరికి పోయి ఇట్లా పాపని ఇట్లా చేసిరు ఇట్లా అని అంటే వాడు మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు వేస్తా అంటుండు. అయితే మళ్ళీ అంతకుముందు రోజు మా ఆయనని మొన్న ఏం చేసినాం, కావట్లేదు అనేసి సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామనేసి ఒక పోస్ట్ పెట్టినాం. పెడితే నైట్ 2 గంటలకు మా ఊరు హైదరాబాద్ నుంచి పాతర్లపాడు వచ్చి మా ఆయనను తీసుకొని వచ్చారు. నేను దగ్గరికి పోతే నన్ను రానియలే, నా కొడుకు పోతే నా కొడుకుని రానియలే, పాప పోతే పాప రానియలే. ఈయన కాడ సెల్ కూడా బిక్కురు. ఆత్మకూరు ఎస్ఐ, ఇప్పుడు హైదరాబాద్ ఎస్ఐ, భద్ర ఎస్ఐ వీళ్ళు వచ్చి మా ఆయనను ఎత్తుకొని వచ్చారు. టైం 9-10 అవుతుంది. ఈయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఇవ్వట్లేరు. నేనేం చేసిన, యూట్యూబ్లో చూసి రగన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా మా ఆయనని ఎత్తుకపోయారు, పాప చనిపోయి 2 నెలలు అవుతుంది, నాకు న్యాయం జరగట్లే, ఈయనని ఎటు కిడ్నాప్ చేసిరు, ఎక్కడ తీసుకుపోయారో తెలియదని ఏడవంగానే రగన్న స్టేషన్కి ఫోన్ చేసిండు. చేసి ఏందయ్యా నువ్వు నేరస్తులు పట్టుకురావాలో పిల్ల తండ్రిని పట్టుకొచ్చే, ఇది ఎక్కడి న్యాయం? అసలు ఒకటి ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు, మీకు ఏమైనా ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా గొడవలు ఏమైనా నడుస్తున్నాయా? లేకపోతే అంటే ఈ విధంగా ఒక బాబాయ్ అంటే తండ్రి లాంటి వాడే కదా బాబాయ్ అంటే, మరి అలాంటి వాడు ఇవాళ మీ అమ్మాయిని ట్రాప్ ముందు వాళ్ళు ఒకళ్ళని చంపారు, కేసులు ఉన్నాయి వాళ్ళకు. ఒక 50 ఏళ్ళ ముసలాయన చంపితే దాంట్లో మా బావయ్యనే ఆడ మాట్లాడే కాడ ఉన్నారు. ఆ పగ మీద చంపాడు, ఆస్తి కోసం వాళ్ళు ఏదో దేవుడి దగ్గర గొడవ ఇష్యూ అయినది. దాంట్లో ఈయన వాళ్ళ పక్కకు ఉన్నందుకు ఇక వాళ్ళు కక్ష పెట్టుకొని పాపని ఈ విధంగా వాడుకున్నారు. మరి ఏ రోజు కూడా అబ్బాయితో మీ అమ్మాయి బండి మీద వెళ్ళడం కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడడం కానీ మీరు ఎప్పుడు కూడా చూడలేదా? లేకపోతే తను మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నారు కాబట్టి మీ అమ్మాయిని అడిగారా ఎప్పుడైనా తను అనుమానంగా మాట్లాడడం కానీ? మనకేం పాప ఏం చెప్పలేదు మేడం, చెప్పలే. ఇక ఆయన అన్నాడు వీళ్ళ 4 మీద కేసు అయింది, వీడు ఒక్కళ్ళు లొంగిపోయింది కాబట్టి వీడు వాట్సాప్ కాల్ మాట్లాడుతుండు, నేను కాశీకి పోయినా అంటుండు, అక్కడ పోయినా అంటుండు. వాడు దొరికితే తీసుకొచ్చి. ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్బాయి? ఎక్కడున్నాడు? వాడు ఊళ్ళోనే తిరుగుతుండు, హైదరాబాద్ ఊళ్ళో తిరుగుతాడు. 2 కార్లు ఉంటాయి. వాళ్ళ భార్యకి తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు మేడం. ఎవరు ఏమన్నట్లే. ఇక వాళ్ళు ఏం మాట్లాడుతారు మనకేం తెలుసు. మన పాప చచ్చిపోయి మన బాధలు మన స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? వాళ్ళ భార్యకి తెలిసి లేకపోతే కుటుంబ సభ్యులకు తెలిసినప్పుడు మీరు అక్కడ ఊర్లోని కేసు పెట్టాలి. లేకపోతే పెట్టినాం మేడం, ఆత్మహత్యల కేసు పెట్టినాం. వీళ్ళిద్దరు ఊళ్ళో గ్రూపులలో పెట్టిరు. పాప చనిపోయిన ఆత్మకు శాంతి లేకుండా ఇట్లా నా పాప మీద ఇట్లా మాట్లాడుతురని ఫస్ట్ పోయి వీళ్ళిద్దరు మహేష్ మీద జటంగి మహేష్ మీద ఈ రమేష్ మీద ఇచ్చినాం. మళ్ళీ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం 6 మీద మళ్ళీ ఇచ్చినాం.
వీళ్ళిద్దరి మీద కాలే 3 పిటిషన్లు 4 పిటిషన్లు ఇచ్చినా వాళ్ళ 6 మీద కాలే. సూర్యాపేటలో ఏ మీడియాలను దగ్గరికి రాని, హైదరాబాద్లో కూడా డబ్బులు ఇచ్చి ఏమైనా కొన్నాడా లేకపోతే బెదిరించాడు? చెప్తున్నాడు. సిఐకి 6 లక్షలు ఇచ్చినా, భద్ర ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చినా అంటుండు. నాకు నేను సంఖ్యలేని వరుణ్ నాకు హెల్ప్ చేస్తుండు, ఈ జానన్న హెల్ప్ చేస్తుండు, ఊళ్ళో డిష్మలే నా తరపుండు అనేసి వీళ్ళని పట్టుకొని నన్ను ఎవరిని ఇన్వాల్వ్ కానియట్లేరు. నా బిడ్డకు న్యాయం జరగాలని నా బాధ. నిజంగా మీకు కుటుంబ కలహాలు ఏం లేవు? ఎవరు రానియలే, ఎవరు లేదు. నిజంగా లేవు? ఏంటిది అంటే మీ ఫ్యామిలీకి ఏమైనా గొడవలు కానీ లేకపోతే మీరంటే పడకపోవడం కానీ? ఎందుకంటే ఒక పెళ్ళైన వ్యక్తి ఇంత విధంగా అంటే ట్రాప్ చేసి మీ అమ్మాయిని ఈ విధంగా ప్రెగ్నెంట్ చేశాడు కాబట్టి మీ మీద ఏమైనా అతనికి కక్ష ఉందా అని అడుగుతున్నాను. మా మీద అయితే మాకేం లేదు. వాడి మీద ఇప్పుడు జైలుకు పోయి ఉండుగా దొడ్డికోనిగా వాడి మీద చాలా కేసులు కూడా ఉన్నాయి మేడం. వాడు ఒక రౌడీ, ఒక క్రిమినల్. వాళ్ళ నాన్న మా పాప చనిపోతే మీ సిపి ఆఫీస్ ముందట ధర్నా పెడతా అంటే వాళ్ళ నాన్న ఊరికనే కళ్ళు దాగి ఆడ అందరు 10 మంది కూర్చొని కళ్ళు దాక్కుంటా ఒక అంబులెన్స్ని పిలిపించి మందు మీద పోసుకొని హాస్పిటల్లో పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన ఏం చెప్పిండంటే, నాకు 10 ఎకరాలు ఉందిరా, వాని బిడ్డ చచ్చిపోయింది కదా, వాళ్ళ అన్నని 2 ఎకరాలు దున్నుకోమ్మను, గంగోత్రి వాళ్ళ నాన్న 2 ఎకరాలు దున్నుకోమ్మను, నా కొడుకు నన్ను చంపుతారా అనేసి వాడే నన్ను బెదిరిస్తుండు. అది కూడా ఊళ్ళో గ్రూప్లో పెట్టిండు. వాళ్ళ తండ్రి కూడా. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయమ్మా? మాకేం లేదు సార్. 3 ఎకరాలు ఉంటే పాపకి ఎకరం ఇచ్చిన, 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు కూడా పట్టగాలి దానికోసం. పాప ఫోన్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? అంటే ఏం బెదిరించాడు, ఏం మాట్లాడాడు? తీసిరు, కేజ్ చేస్తా అన్నారు మేడం. కేజ్ చేయట్లేదు. ఇప్పుడు 2 నెలల వరకు అంటే 2 నెలల తర్వాత మళ్ళీ మీరు ఇవాళ బయటకు వచ్చారు కదా మీడియాతో మాట్లాడడానికి. సో ఏం న్యాయం కావాలి మీకు? అంటే వాడిని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే వీళ్ళు వానికి ఉరిశిక్ష పడాలి. వీళ్ళకు నా బిడ్డని వేధించి చంపిరు కాబట్టి వాళ్ళకు ఉరిశిక్ష పడాలి. అది నాకు కోరిక. సో ఇదండి ప్రెసెంట్ వాళ్ళ మదర్ ఏంటంటే అమ్మాయికి సంబంధించి ఇలాగ ప్రేమ పేరుతోని సొంత బాబాయ్ అంటే రిలేషన్లోని బాబాయ్ అన్న వ్యక్తి ఈ విధంగా ట్రాప్ చేశాడు, ప్రేమ పెళ్ళి అని చెప్పి కూడా తన్ని మోసం చేశాడు. పోస్ట్ మార్టం చేసినంత వరకు కూడా ఆ అమ్మాయి 3 నెలల్లో ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మాకు తెలియదు. కానీ ఇదంతా కూడా ఎందుకు చేశారు ఏంటనేది తెలియాలి. ఇవాళ అటు డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మీడియాని కావచ్చు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఎవరు యాక్షన్ తీసుకోకుండా చేయడానికి అందరినీ కూడా కొనేశాను అని చెప్పి కూడా ఎవరైతే అబ్బాయి ఉన్నారో తను చెప్పారు అనేది వాళ్ళ మదర్ చెప్తున్నారు. మరి అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండింది, అక్కడే సూసైడ్ చేసుకుంది అని అయితే వాళ్ళ మదర్ చెప్పారు. కాబట్టి ఒకసారి వాళ్ళ అక్కతో కూడా మాట్లాడదాము. వాళ్ళ అక్కకి ఏమైనా తెలిసే ఈ విషయాలు అంటే తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి కూడా తోబట్టు వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి